హాయ్ స్టూడెంట్స్, ఈ యొక్క వీడియోలో ఎక్సర్సైజ్ నెంబర్ 5.1లో సెకండ్ క్వశ్చన్లో సెకండ్ ప్రాబ్లం ఫస్ట్ చూద్దాం ఏమవుతున్నారు. రిప్రజెంట్ ది ఫాలోయింగ్ సిచ్యువేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇచ్చిన క్వశ్చన్లో నుంచి మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని తయారు చేయాలి అని, అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. The product of two consecutive positive integers is 306. We need to find the integers. మనకి ఇక్కడ టూ కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటంటే వన్ యాడ్ అవుతుంది, నెక్స్ట్ దానికి వన్ యాడ్ అవ్వకుండా పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఎక్స్ అనుకున్నట్టయితే కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 1, దాని నెక్స్ట్ది x+2, నెక్స్ట్ది x+3. ఆ విధంగా పాజిటివ్ ఉంటుంది కాబట్టి +1 యాడ్ చేసుకుంటే పోవాలి ఇంటీజర్స్కి. చూడండి, లెట్ బి ఫస్ట్ నెంబర్ ఎక్స్. ఫస్ట్ నెంబర్ మనం ఎక్స్ అనుకున్నట్టయితే సెకండ్ కాన్సిక్యూటివ్ నెంబర్ ఏమవుతుంది, అది పాజిటివ్ ఇంటీజర్స్. నెక్స్ట్ కాన్సిక్యూటివ్ పాజిటివ్ నెంబర్ ఏమవుతుందో మనం x+1 అని చెప్తాం. ఈ విధంగా దాని నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ థర్డ్, ఇన్ కేసు థర్డ్ ఇస్తుంది అనుకో, థర్డ్ కాన్సిక్యూటివ్ పాజిటివ్ నెంబర్ ఏమవుతుంది, x+2 అవుతుంది. అట్లా ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని ఒక్కొక్క దానికి 1 యాడ్ అయ్యకుండా పోతుంది. అది పాజిటివ్ కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్. ఇక్కడ ఏమంటున్నారు, ది ప్రోడక్ట్ ఆఫ్ టూ కాన్సిక్యూటివ్, ది ప్రోడక్ట్ అంటే ఏంది, వాటి యొక్క మధ్య లబ్ధం, అంటే ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్. ఫస్ట్ నెంబర్ ఇది ఎక్స్ ఇంటూ సెకండ్ నెంబర్ x+1. ఈ టూ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఎంత అవుతుంది, 306. దీన్ని సింప్లిఫై చేయండి, x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ x ఇంటూ 1x, ఇక్కడ 306, ఇది ప్లస్ ఈక్వల్ టు అవతల ఉంది, అవుతుంది కాబట్టి మనం ఎందుకు తీసుకొచ్చుకోవాలి ఇవతలకి, దీన్ని మనం ax² ప్లస్ bx ప్లస్ c ఫామ్లో తయారు చేయడానికి తీసుకోవాలి. మైనస్ 306 ఈక్వల్ టు 0. ఇక్కడ ఉండి ఇది ఏ ఫామ్లో ఉంది, ax² ప్లస్ bx ప్లస్ c ఫామ్లో ఉంది. ఇది x² ప్లస్ x మైనస్ 306. దీనిలో చిన్నది స్మాల్ నెంబర్ ఏమవుతుంది, ఎక్స్, స్మాల్ నెంబర్ ఎక్స్ అవుతుంది. ఇది దాని తర్వాత సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఏమవుతుంది, x+1 అవుతుంది. ఏం చేయాలి, ఈ విధంగా అంటే క్వశ్చన్ నుంచి మనం ఈ యొక్క క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈ విధంగా తయారు చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.